అంటే ఈ ఆడియో లేట్ ఉన్నదంటే కరీంనగర్ ఒక సబ్జెక్ట్ అంటుంది కదా, గుడికెళ్ళి ఏదో ఇవిడ గుళ్ళు పిలిచిస్తున్నా శివుడి పిలిచిస్తాను దేవకన్యాకి సారీ నాగకన్యాకి కరీంనగర్ లో కానీ నిధులు తావడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? భవితాల మొగుడు అండ్ ఇలియాస్ నాగార్తికేయ అతను వాళ్ళ అత్తగారు. ఓకే, అది మొత్తం ఆడియో నా దగ్గర ఉంది. ఈ కాలంలో అత్తగారు కాదు కదా, పూర్వకాలం. ఏంటి మరి ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారంటే మరి ఈయన ఆయన పేరేంది? యాకిరెడ్డి. అల్లుడు మావండి. ఇద్దరికి పక్క పక్కన కూర్చోబోదు బెదర్స్ లాగా ఉంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటే, మీరు ఆల్రెడీ మీ బెడ్రూమ్ లోకి మరి మీ పర్సనల్ రూమ్ వాళ్ళు వెళ్ళారని మీరు అన్నారు. మళ్ళీ అల్లుడు ఏందని ఆ ప్రూఫ్ కావాలని మీకు ఒక్క ఫోన్ నేను హైదరాబాద్ లో పిల్లలు రెడీగా ఉన్నాడు. ఈ లేటెస్ట్ చేశారు. ఇది మొత్తం వీళ్ళకి లిస్ట్ ఉన్నది నా దగ్గర. ఓకే, ఇంకోటి వీళ్ళు ఏ ఏరియా నుంచి అపార్ట్మెంట్ లో దందా చేసారో అది దాని ప్రూఫ్ గా నా దగ్గర ఉంది. ఓకే, అంటే స్టార్ట్ చేశాను అనుకోండి మొత్తం చిరిగిపోద్ది అది. అశ్విని గారు, మీరు ఇప్పుడు బయట పెట్టదలుచుకున్నారా ప్రతి ఒక్కరి? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, ప్రతి వాళ్ళకి అక్క చెల్లి ఉన్నది కూతురు ఉన్నదని ఆలోచించాను ఇన్ని రోజుల్లో. ఇప్పటికీ వాళ్ళు అయిపోయింది, మీడియాకి లిజివ్ లేదు, ఇదంతా తప్పులు జరిగింది. యాకరెడ్డి వాళ్ళు జరిగిందో లేకపోతే స్కెచ్ లో శ్రీనివాస్ రెడ్డి ఆ గురు జో 14 అతను యాక్చువల్ గా దీంట్లో శ్రీనివాస్ రెడ్డిది నా దగ్గర వయసు ఉంది. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి పనులు చాలా చేస్తున్నాను నిధుల పని. నీకు ఒక భాగం గారి గురించి కొన్ని తెలుసు అన్నారు కదా, ఏంటది? అదే మీకు పెడతాను కదా వీడియో ఆడియో. సారీ, ఓకే ఓకే, దీంట్లో ఉన్నది శ్రీనివాస్ గారు. ఈ ఆడియో ఒక్కసారి ఏంటంటే మీకు మొత్తం ప్రతి క్వశ్చన్ కొన్నది కదా ఆన్సర్ వచ్చేస్తుంది. హలో హలో, కొంచెం దగ్గర పెట్టుకోండి సార్ ఆడియో. పంపించండి అయితే ఫోటో కానీ వీడియో. సరే అన్న, నాకు కొంచెం మైక్ దగ్గర పెట్టండి. లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్తాను అమ్మా. హలో, మన నైట్ మాట్లాడాం అమ్మా. అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్. శ్రీనివాస్ గారు కాదా? ఈవిడ మేడం సుహాసిని మేడం. దానికి ఎంత ఖర్చు అవుతుంది? అది అల్లుడు కొంచెం యాడ్ పెడతారు చూడండి ఇప్పుడు. ఓకే, ఆ టీఆర్ ఎలా చేస్తాడు ఒకసారి క్లారిటీ చెప్తే మా టీమ్ తో మేము అందరం రెడీ అవుతాం. అట్లానేమ్మా, అంటే అది చూడాలి కదన్నా, అది వెళ్ళాలి కదా ఎట్లా ఏంటంటే. వెళ్తారు కరెక్ట్. టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామమ్మా. పంపించండి అయితే ఫోటో కానీ వీడియో కానీ ఏమన్నా ఉంటే పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే, టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది ఓకే సార్, అది ప్లే చేద్దాం. అల్లుడు గారి కోసం కూడా కొంచెం స్కిప్ చేయండి ముందుకి. టెంపుల్ ఇది వచ్చేసి అమ్మవారి శివుని టెంపుల్ ఉంది. శివునమ్మా, ఇక్కడ ప్లేస్ లో ఎవరు ఇక్కడ నుంచే చెప్తారు కానీ. అంటే ఇప్పుడు సరే, మీ పేరమ్మా? నా పేరు సుభాష్. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. చెప్పండి ఆ ఫోటోస్ ఏంటో అంటే అలా నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫోటోస్. ఇంతకుముందు చేసారుగా ఇదే ఫస్ట్. హలో ఏంటన్నా? హలో చెప్పండి అన్న. ఇంతకుముందు చేశారా? అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్ అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మా చిన్నట్టు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఫైనాన్సర్ గా పెట్టి చాలా ఇబ్బందులు ఉన్నామమ్మా. ఇప్పుడు కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాము. పని కావాలి. ఒక్క విషయం అన్నా, మీరు ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరమే లేదు. ఆ ల్యాండ్ పేరు ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గజాలు ఎక్కడ దగ్గర చెప్పాడు. అక్కడ నుంచి స్కెచ్ రెడీ చేశాడు. ఆ పేరు ఆ ఊరు పేరు తెచ్చే చాలా అక్కడ ఏమేమి ఉండే మొత్తం చెప్తాడు. ఇక్కడ నుంచే చెప్తాడు. కానీ అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అది టెంపుల్ కి సంబంధించి టార్గెట్ ఓన్లీ గుళ్ళు కండి. మొత్తం గుళ్ళు తగలబెట్టడానికి శ్రీనివాస్ గారు మొత్తం ఫ్యామిలీ మొత్తం రెడ్డి గారు మొత్తం గుళ్ళు కింద ప్రతి గుడి కింద ఉంటదండి. ప్రతి గుడి కింద ఉండొచ్చు నిధులు ఉండబట్టే అక్కడ గుళ్ళు తయారవుతాయి. ఓకే, ఇది మాట్లాడదాం సార్. ఓకే, సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. నేను ఇది దాంట్లో ప్లే చేస్తాను సార్, ఆడియో ప్లే చేస్తాను. ఆల్రెడీ ఏటమ్మా దీంట్లో అల్లుడు గారు వాయిస్ గారు ఉండే, నీకు ఒక వాట నాకు ఒక వాట.
ఇలాంటి వర్కులు చాలా చేసి ఉన్నారు. అన్ని హైదరాబాద్, కరీంనగర్ అన్ని పంపించారా సార్ ఆడియో? నేను అన్ని పంపిస్తున్నాను మీకు, పంపించండి. అన్ని వదిలేసి ఇప్పుడు లాస్ట్ విజయనగరం మా టెంపుల్ పట్టారు. మళ్ళీ అంటే వాళ్ళ కూతురు విజయనగర్ లో పిల్లలు వస్తుంది, సునామీ వచ్చిస్తుంది, తీపోతాయని. సార్ నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే సార్. మీరు వీడియోలు రిలీజ్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ సంతోష్ యాంకర్ గా జెన్యున్ గా వర్క్ చేస్తున్నాడా లేదంటే ఫేక్ క్యాండిడేట్ మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ నా గురించి చూసారు మీరు సౌందర్య విషయంలో, ఈ విషయంలో కూడా నేను ఆల్రెడీ ఏంటది శ్రీనివాస్ గారు గుంటూరుకి వెళ్ళాను నిన్న గుంటూరుకి వెళ్ళాను. గుంటూరుకి వెళ్ళి మొత్తం 7 చెర్ల నీళ్ళు తాగిపించిన. మీరు ఆ వీడియో చూస్తారు, ఒక్కరికి కూడా మాటలు రాలేదు. వీడియో రిలీజ్ చేయలేదు. రిలీజ్ అంటే నేను ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద నేను నిందాను. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ తీసుకొని ఫేకా కాదా ఒకటి, అవునా కదా సార్? ఇప్పుడు నాకేం తెలియదు, బయటికి వచ్చారంటే మొత్తం ఏటవుద్దంటే ఒక 3 అమ్మాయిలు టీచింగ్ చేస్తుంది, టైలరింగ్ చేస్తుంది, కనకారిస్తాం కానీ కనుక ఇన్ని రోజులు కనకారిస్తాం మనం. అది కూడా అర్థమైంది. ఇప్పుడు ఏదో ఉంటారు కదా ఇట్లా చెకప్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా నదుల గురించి, స్కానర్, ఆ స్కానర్ వాళ్ళ దగ్గరికి పోతారంట మీరు పర్మిషన్ ఇవ్వకపోతే. అంటే నేను అన్నాను ఇక ఇప్పుడు దాకా అయింది, ఇంక సాలేదు వాళ్ళకి ప్రతి ప్రూఫ్ కా ఇచ్చేసాను. 1 నిమిషం అండి, ఇక్కడ చెకింగ్ చేసాను, చేసుకునియండి. ఒక రాపోయింది తీసిన తర్వాత రాపోతే నాకు పరువు నష్ట దాబా నేను ఇంత అమౌంట్ నేను పెడతాను పబ్లిక్. నేను అది కూడా అది కూడా మీకు నేను రెడీ. నాకు గుడికి ఒక 5 crores పెట్టాలా. మీరు అడగొచ్చు కదా ఎందుకనేసి. ఎందుకంటే నేను ఇంకోటి చూపెడతాను. మా బావగారు చనిపోయారు July 11 కి. మేమందరూ ఫ్యామిలీతో నేను ఇక్కడ ఆల్రెడీ మా రోడ్ వీలర్ 80,000 కుక్క నైట్ మీద వచ్చి స్విమ్మింగ్ పూల్ లో కట్టి చంపేశారు. ఆ ఫోటో నా తీరదు, ఇట్లా ఉంటది. 80,000 రూపాయలు మా మీద అటాక్ జరిగింది. దానికి ఏం చేస్తాం? సీసీ కెమెరాలు ఇవ్వండి. యాక్చువల్ మీకు చెప్తున్నాను, ఈఎంఐనే కట్టుకోలేకపోతే సీసీ కెమెరా ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఇలా అడుగు పెట్టా నాకు రూపాయి రాకొట్టింది. ఆ ఇంకొక వీడియోలో అదేదో మరి రాకుండా ఆపిస్తానంట. నేను మీకు శుద్రపూజ చేసిన వాళ్ళు కనిపిస్తున్నాను చూడండి, నా మెడలో ఏటీ లేదు, నేను శుద్రపూజ చేస్తున్నా ఉన్నానా? నాకైతే అనిపించట్లేదు. ఆల్రెడీ నేను ఒక ఐసిఐసి బ్యాంకులో జాబ్ చేశాను. ఓకే, ఇవన్నీ వదిలేసి ఏదో గుడి అక్కడ నుంచి వేరే మీది ఇక్కడ నాకు అక్కడ అవసరం ఏంటి గుడి కట్టడానికి? ఆంధ్రప్రదేశ్ వచ్చి గుడి కట్టడం అవసరం ఏంటి నాకు? ఇక్కడికి వచ్చే నాకు కొంచెం తెలుగు. ఇంకోటి అశ్విన్ గారు, ఏదైతే మీరు కోట ఉందో కోట తీసుకున్న విషయం గురించి ఆవిడ నాతో కూడా చెప్పారని. నేను కోట నేను హైదరాబాద్ చార్మినార్ గారు తీసుకుంటానండి. నమ్ముతారు మీరు? నమ్మలేదు, నేను అందుకే అడుగుతున్నాను. అయితే ఇక్కడ గుంత తోడారు. ఒక్క నిమిషం, హైదరాబాద్ సార్ పని చేయండి, విజయనగరం రైల్వే స్టేషన్ సేల్ అయిపోతుంది, మీరు కొనుక్కుంటారా? అయితే నేనేమంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పేది కరెక్టే. కానీ మీరు అక్కడ దిగిన ఫోటోలు పెట్టేసి ఈ గుంత తీసి దాని మధ్యలో కోట మధ్యలో మీరు గుంటలు అంటే మీరు ఇట్లా కొనుక్కొని నిధులు తీస్తా ఉంటారు అని చెప్పారు నాతో. ఏమండి ఫస్ట్ ఏంటంటే నాది బ్యాంక్ స్టేట్మెంట్. మాకి అప్పులో ఇప్పటికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికీ వస్తున్నారు. 15,000 రూపాయలు ఇంట్రెస్ట్ 3 నెలలతో నీలేదు. మనం గుడి కట్టడానికి పెయింటింగ్ లో తీస్తున్నాం, నెలకి ఇచ్చేవాళ్ళు, అలాంటిది ఈలైపోతున్నాం. నేను కోట కట్టడానికి ఒక కోట 4 కోట్లు కొంటే నేను ఇక్కడ 6 కోట్లు అన్నది 60 కోట్లు ఇచ్చినా కొంటానండి. నేను ఇప్పుడు చార్మినార్ సేల్ కొంటే చెప్పండి, కొనిస్తాను. అశ్విన్ గారు నేనేమన్నానంటే సరే ఓకే, నేను మంచోడు కాదనుకోండి, ఓకే వాళ్ళ మాట వింటాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు?